తిరిగి వార్తలకు స్వాగతం. పెనుగొండకు చెందిన సూర్య ఇన్స్టాగ్రామ్లో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెనుగొండ పోలీస్ స్టేషన్ వద్ద దళితులు నిరసన తెలిపారు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ అద్దాలను సీసీ కెమెరాలను దళితులు ధ్వంసం చేశారు. పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జి చేయడంతో దళితులు చెల్లాచెదురయ్యారు. లోక్ సత్తా పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ విజ్ఞత నిబద్ధత కలిగిన నాయకుడని గణపురం జనసేన పార్టీ నాయకులు తోట పవన్ అన్నారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఆయన మద్దతు తెలపడం అభినందనీయమని అన్నారు. జనసేన తెలుగుదేశాల బీజేపీ కూటమి రాష్ట్రానికి మేలు చేస్తుందని ఆయన విశ్వసించడం ఆయన విజ్ఞతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి పట్ల వైసీపీ చేస్తున్న పెయిడ్ యూట్యూబ్ ప్రచారం నమ్మవద్దని పవన్ అన్నారు. అప్పులు తెచ్చిన సొమ్ము సగం జీతభత్యాలకు, కొంత కైంకర్యం, కొంత దుబారా, మిగిలిన నిధులు సంక్షేమాన్ని ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 20% ఉండాల్సిన అప్పు 43%, ఉద్యోగుల బకాయిలు కలిపితే 50%కి అప్పులు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి విజయంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి ఉండి నియోజకవర్గంలో గెలిపిస్తే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మాజీ శాసనసభ్యులు వేటుకూరి వెంకట శివరామరాజు అన్నారు. కలాపూడిలో, గరువు, మామిడిపూడి ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు శుక్రవారం రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. శివరామరాజుకు జన నీరాజనం పలికారు, జనహారతులిచ్చారు. శివరామరాజు హయాంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. శివరామరాజుకు పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కలపూడి గ్రామ సర్పంచ్ గేదెల జ్ఞానాధ్వర్యంలో అడుగడుగున అభిమానులు పూలవర్షం కురిపిస్తూ తమ ప్రేమను చాటుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గేదెల జాన్, మాజీ ఎంపీపీ మంత్రి వెంకటరామరాజు, మాజీ సర్పంచ్ ముందుండి సూర్యకాంతం మణిబాబు, వేగ్నేశ బాలగణపతి వర్మ, నంబూరి త్రినాథమూర్తిరాజు, ముందుండి వెంకటరామరాజు, మంతిన శ్రీ వెంకటరాజు, మంతిన రామరాజు, మోపిదేవి నాగశ్రీనివాస్, కాళా సూర్యనారాయణ, బొక్క నరసింహస్వామి, అరిటాకుల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. వీడియో తీస్తాం లేదా నుంచో నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా మా స్వగ్రామం కలవపూడి గ్రామంలో రెండో రోజు ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ ఎంతో అభిమానంతో ఆదరించారు. అట్లాగే ప్రత్యేకించి గ్రామ పెద్దలు, అలాగే మా యువత అంతా కూడా ముందుకొచ్చి, రైతులందరూ కూడా ముందుకొచ్చి స్ఫూర్తిదాయకంగా ఏదైతే మన ఆక్వా రంగానికి మనం చేసిన సేవలు, అదేవిధంగా రైతాంగానికి చేసిన సేవలు, పేదవర్గాలకి అండగా ఉన్న పరిస్థితిని అందరూ కూడా గుర్తించుకుని, అట్లాగే గ్రామంలో కూడా మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, మంచినీటి వసతి, తాగునీటి వసతి, అట్లాగే విద్యకు సంబంధించి మనం చేసిన కృషి అందరూ కూడా స్మరించుకుంటూ, అలాగే ఆదరిస్తూ ఈరోజు అంతో దిగ్విజయంగా ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది. మా ఊర్లో మంచి సాంప్రదాయం ఉంది. యువత అంతా కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఏదైనా కష్టం ఉంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆ కష్టాన్ని, నష్టాన్ని తీర్చే బాణీలో ఉంటారు. అది మా ఊరు మంచి లక్షణం. అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. రానున్న రోజుల్లో పేదలకి మరింత అండగా ఉండి పేదరికం లేని సమాజం నిర్మించడానికి మన అందరం కూడా కృషి చేయాలి. పేదలు కూడా మరింత అభివృద్ధి చెందాలి. నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉండి నియోజకవర్గంలో ప్రజల ఆదరణతో గెలిచి ఖచ్చితంగా ప్రభుత్వ సహకారం తీసుకుని ఆక్వా రంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, మహిళా సాధికారతని, యువతకి ఉపాధి అవకాశాలని, పేదవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పి సవినయంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అందరి మద్దతు, అందరి ఆశీస్సులు ఉండటం నా పూర్వజన సుకృతంగా భావిస్తూ
గ్రామస్తుల ఆదరణ నేను మరువలేందుగా స్మరించుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. నర్సాపురం మండలం మల్లవరంలో జనసేన, తెలుగుదేశం పార్టీల నుండి 50 మంది రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు సమక్షంలో వైసీపీలో చేరారు. వారికి ముదునూరు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. మహిళా బతుల కిరణ్ కుమార్, గోడి రాజకుమార్, రాజేష్, పిల్ల రత్నంరాజు, కుక్కిరిగడ్డ కుమార్ రాజు తదితరులు పార్టీలో చేరారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో నిడదవోలు శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు ఇంటింటికి తిరిగారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన వారు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారం, అనుబంధ కార్యక్రమాల కోసం ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర జిల్లా ఎన్నికల అధికారి, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల నుండి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవిలత శుక్రవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సంబంధిత అనుమతుల వివరాలు కూడా ఆయా ప్రకటనలో తప్పనిసరిగా పొందుపరచాలని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం ఉదయం వెలగపూడి నుండి ఫారంలు ప్రగతి, పెండింగ్ స్థాయి, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, అనుమతులు, సి విజిల్, ఈఎస్ఎస్ఎస్, ఎఫ్ఎస్టీ తదితర బృందాలకు మెజిస్ట్రీరియల్ అధికారుల అనుమతుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు, సామాజిక మాధ్యమాలపై నిఘా, ఉద్రిక్తత నెలకొనకుండా చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవిలత అధికారులకు సూచనలు చేస్తూ ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు వంటి అంశాలపై బూత్ స్థాయి అధికారిపై ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా రిటర్నింగ్ అధికారి వ్యక్తిగతంగా నిర్ధారణ చేసుకోవడం చాలా అవసరమని అన్నారు. ప్రతిరోజు ఫారాలు పరిష్కారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఫారం 6కు సంబంధించి సహేతుకమైన విధానం, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పై ఎన్నికల కమిషన్ నూతనంగా నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎన్ తేజ్ భరత్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ పై విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈనాటి బంగారు మాట: మనిషి ఉన్నతుడా కాదు అన్నది అతడి విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. స్వామి వివేకానంద. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.